బయటేమో వర్షం, ఇంట్లోనేమో వంకాయ వేపుడు. అసలు వంకాయనే ఇష్టం లేని మా ఆయన ఇవాళ లొట్టలేసుకుంటూ తిన్నాడు. ఎప్పుడు రొటీన్ గా ఏం చేసుకుంటాం? రొటీన్ గా చేస్తేనే ఇంట్లో వాళ్ళు తినరు. వాళ్ళ కోసం ఎంత కష్టమైనా సరే ఇష్టంగా చేసి పెడితే తృప్తిగా తింటారు కదా. మాటల్లో పడి ప్రాసెస్ చెప్పడమే మర్చిపోయినా. వంకాయ తీసుకొని నిలువుగా కట్ చేసుకోవాలి. అటు ఇటు మధ్యలో పాటు ఇంపార్టెంట్. జిగ్జాగ్ లో కట్ చేసేసి దానికి అప్లై చేయడానికి స్టఫ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఏదో అనుకునేరు స్టఫ్ అంటే మసాలా, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, పుదీనా పౌడర్. ఇంట్లో ఉన్న మంచి నూనె కూడా వేసుకోవచ్చు కదా. ఆవ నూనె వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటది టేస్ట్. ఇంకేముంది, వంకాయ కంత పూసేసి ఒక పాన్ లో కొద్దిగా ఆయిల్ పోసుకొని వంకాయల్ని తీసుకొని అలా ఆయిల్ లో వేసేస్తే 2 minutes ఒక సైడ్, ఇంకో 2 minutes ఇంకో సైడ్ వేయించుకొని వేడి వేడి అన్నంలో గాని చపాతీతో గాని ఉంటే ఉంటది. అబ్బబ్బా, నా మాటల్లో చెప్పలేదు. కార్తీక మాసం కాబట్టి ఇట్లాంటివి చేసుకొని తినాలి. తిన్న తర్వాత చేపల ఫ్రై మర్చిపోద్దు, దానికంటే 1000 ఇంతలు బాగుంది. వంకాయ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? మా ఆయన తప్ప. కానీ ఇట్లాంటి రెసిపీస్ చేస్తే మాత్రం లొట్టలేసుకుంటూ తింటాడు.